అందరికీ నమస్కారం. హలో ఎవ్రీబడి. నేను చేస్తున్నాను ఇక్కడ. వెల్, ఐఎమ్ యాక్చువల్లీ అట్ అన్ ఇంటర్వ్యూ, కానీ ఇంటర్వ్యూవర్ నేను, ఇంటర్వ్యూవీ ఈజ్ సమ్వన్ ఎల్స్, వెరీ స్పెషల్, ఒక స్పెషల్ వ్యక్తి. రాజా చేయి వేస్తే అని ఫిల్మ్ April 29th రిలీజ్ అవుతుంది, అండ్ దట్ స్పెషల్ పర్సన్ ఇస్ నన్ అదర్ దెన్ తారక్ రత్నన్న. హాయ్, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అడగాలి, అండ్ let's get on with it. Done. Okay, so first, Raja Chey Veste. What if you have to explain the film in one? Naku telusu andaru trailer chusaru, baagundi actually. I love the action. Chala action sequences avanni unnai. If you have to explain the film in your own words, em cheptaru? I would just explain the movie in one line. It's a conflict Perfectly. between an intelligent guy and a guy who believes in power. An intelligent guy and a non-intelligent guy, and he only believes in power. Non-intelligent guy ఎవరు ఉన్నారు దీంట్లో? That's me. That's always me. ఓకే, వెల్ పుట్ అండి. అండ్ ఓకే, ఇప్పుడు నాన్ ఇంటెలిజెంట్ గై అని చెప్పారు మీరు. సో మీ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు, అదర్ దెన్ నాట్ బీయింగ్ ఇంటెలిజెంట్? చాలా ముండోడు. Okay. He thinks whatever he thinks it's right. Whatever he does, he thinks it's right. So అటువంటి ఒక క్యారెక్టర్. అంటే దట్స్ డైలాగ్ అనమాట. తప్పు చేయమని అమ్మ చెప్పలేదు, తప్పు చేయొద్దని నాన్న చెప్పలేదు, నేను తోచినట్టు చేస్తుంటే అదే జనాలు తప్పు అంటున్నారు. దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ అనమాట. సో బేసిక్లీ హీస్ కమ్ అప్ ఆన్ హిస్ ఓన్. యా, ఈస్ కమ్ అప్ ఆన్ హిస్ ఓన్. ఓకే, సో ఇంట్రెస్టింగ్ అండి. ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ద డైరెక్టర్, ఇట్స్ అ డెబ్యూ, ప్రదీప్ గారు. సో ఆయన గురించి ఏం చెప్తారు మీరు? హౌ ఇస్ హీ హ్యాండిల్ ద ఫిల్మ్ బీయింగ్ ఈజ్ అన్ అమేజింగ్ డైరెక్టర్. ఐ వుడ్ సే హీ వుడ్ బీ ఇన్ అ టాప్ లీగ్, ఆన్ ద టాప్ లీగ్ ఫర్ ఈ సినిమా రిలీజ్ తర్వాత. చాలా కొద్దిమంది ఏంటంటే పేపర్లో ఉన్నది స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు, బట్ ప్రదీప్ ఇస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ విత్ ఇట్. అంటే మాకు చెప్పిన దానికన్నా 200% ఎక్కువ చూపించారు. ఆయన ఎవరితో అసిస్టెంట్ డైరెక్టర్? శ్రీవాస్ గారితో చేశారు, కోదండరామ్ రెడ్డి గారితో చేశారు. ఓకే, సో వెరీ ఇంటెలిజెంట్ హీ హ్యాండిల్ ద స్క్రిప్ట్ రియలీ వెల్. అండ్ ఆయనకి మెయిన్ బ్యాక్ బోన్ ఎవరంటే సుధీర్, హిజ్ ఓన్ బ్రదర్. ఓకే, హీఈస్ ద డైలాగ్ రైటర్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓకే. ఎవ్రీ డైలాగ్ వన్ లైన్గా ఉంటుంది, బట్ యూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉందండి. యాజ్ అన్ యాక్టర్, ఇప్పుడు మన లైఫ్లో, మన కెరియర్లో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. సక్సెస్ ఉంటుంది, ఫెయిలియర్స్ ఉంటుంది, అని ఉంటుంది. సో యాజ్ అన్ యాక్టర్, హౌ డూ యూ థింక్ యూ హ్యాండిల్ యువర్ సక్సెస్ అండ్ ఫెయిలియర్? ఇనిషియల్గా ఐ యూస్ టు లైక్ వెన్ people started criticizing me, I used to get depressed, I used to get low. దాని తర్వాత once I started thinking about things, అంటే మీరు ఇంపార్టెంట్ ఉంటేనే people start talking about you. And it's been like 2002లో I entered into films, now it's 2016, 14 years. నాకు గనుక ఏదో ఒక లేకపోతే I don't think I would have been in the industry till date. So I write them off, I laugh at them. And నాకేంటంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, మై ఫ్యామిలీ నోస్ మీ. సో పొద్దున హ్యాపీగా లెగవాలి, రాత్రి హ్యాపీగా పడుకోవాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. దట్స్ రియల్లీ గుడ్ అండి. దట్స్ సో ట్రూ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు అమరావతి తర్వాత దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఇస్సింగ్ అట్ నెగటివ్ రోల్. ఎందుకు? వై ఆఫ్టర్ అమరావతి సో లాంగ్ దిస్? అమరావతి అంటే లాట్ ఆఫ్ పీపుల్ థింక్, అంటే ఇప్పుడున్న పర్సెప్షన్ ఏంటంటే విలన్ అంటే ఒక బఫూన్, దే హ్యాడ్ సమ్ కామెడీ టింజ్ టు ద విలన్, అండ్ హీరో కొరతమే విలన్ అని అందరూ అనుకుంటారు. బట్ మై పర్సెప్షన్ అబౌట్ విలన్ ఇస్ హీ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ద స్ట్రాంగర్ ద విలన్, ద స్ట్రాంగర్ ద హీరో. సో ఈ ఫిల్మ్ మోటో కూడా అంతే. ద మోస్ట్ సక్సెస్ఫుల్ ద విలన్, ద మోస్ట్ సక్సెస్ఫుల్ ద పిక్చర్. సో ఐ టేక్ దట్ సీరియస్లీ అండి. అమరావతి రోల్ వాజ్ ద మెయిన్ సెంటర్ రోల్ అనమాట ఫిలింలో, అండ్ ఈ సినిమాలో కూడా మై రోల్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో అందుకని జస్ట్ కేమ్ అక్రాస్ బై లక్, ఐ టుక్ ఇట్ అప్. And you had a good time doing it? Do you think ఇప్పుడు you feel like you've done justice to the role? I don't know, అది people should tell me, because కాదండి, directors personal happy. satisfaction లాగే. Yeah, definitely. I think I've done justice lived up to the character. మీ క్యారెక్టర్ పేరు ఏంటండి ఫిల్మ్లో? It's Manik. అంటే there are two names for the character. కొంతమంది మార్క్ అని పిలుస్తారు, కొంతమంది మానిక్ అని పిలుస్తారు. ఇంగ్లీష్ నేమ్ అండ్ ముస్లిం నేమ్? No,
యాక్చువల్గా మానిక్ అనుకున్నాం, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ లాజిక్ ఫర్ దట్ అంటే సరే ఓకే, సో ఫిల్మ్ చూస్తే తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ఓకే ఫైన్, హోప్. ఇప్పుడు ఈ ఫిల్మ్లో ద మ్యూజిక్, ద సాంగ్స్ ఆర్ క్వైట్ నైస్ అండ్ సాయి కార్తిక్స్ 50th ఫిల్మ్. 50th film. సో మీ సాంగ్స్ గురించి ఏం చెప్తారండి? Sai Karthik has done an amazing job. I know him for a couple of years. He gels well with Rohit as well. So Rohit kuda కూర్చొని ట్యూన్స్ పిచ్చుకున్నాడు. అండ్ ఆల్ ద 5 songs are different. అండ్ జనరల్గా అంటూ ఉంటాం మా సాంగ్స్ బాగున్నాయి, 5 songs డిఫరెంట్ సాంగ్స్ అని అంటూ ఉంటాం. బట్ దిస్ ఆడియో ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. ఇట్స్ గాట్ మాసీ నంబర్, పిల్లలది ఎక్కువ ఉంటుంది ఈ ఫిల్మ్. ఇట్స్ గాట్ అ ఎమోషనల్ సాంగ్ ఇన్ ఇట్ విచ్ రిలేట్స్ టు ది ఫిల్మ్. సిచ్యువేషనల్ అని చెప్పొచ్చు. అండ్ ఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ విత్ ది ఆడియో అండ్ ది రీ-రికార్డింగ్ as well. Okay, so coming back to our director Pradeep, debut direction and all of that. So కానీ ఆయన ఎలా హ్యాండిల్ చేశారు? యూ హ్యావ్ రోహిత్ ఆన్ వన్ సైడ్, యూ ఆన్ వన్ సైడ్, ఎవ్రీ వన్ సీజన్ యాక్టర్స్, అందరికీ నో యూ ఆల్ నో ఎవ్రీథింగ్. అంటే ఈ ఫిలింలో రాక్షసుడు అండి, మా డైరెక్టర్ రాక్షసుడు, పని రాక్షసుడు. అంటే టార్చర్ పెట్టేస్తాడు. ఈజ్ రియల్ ఇన్ టు దిస్ రియలిస్టిక్ స్టఫ్, ఈజ్ ఇన్ టు దిస్ రియలిస్టిక్ స్టఫ్. అంటే అతను కావాల్సింది వచ్చేదాకా వదలడు. ఐ రిమెంబర్ వన్ డే హీ మేడ్ రోహిత్ రన్ ఒక 5 kilometers పరిగెత్తిచ్చాడు ఎందుకు? పొద్దున్న నుంచి సాయంత్రం. హీ వాంటెడ్ దో షార్ట్స్ అనమాట. సందుల్లో పరిగెత్తిచ్చాడు. అండ్ నా గ్రేవ్యార్డ్ ఫైట్ లో వచ్చి బ్లాస్టింగ్స్ ఉంటాయి, బుల్లెట్ బ్లాస్టింగ్స్. ఇన్ఫాక్ట్ రోహిత్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ అందరికి ఏదో ఒకటి దెబ్బ తగిలింది కదా. యా, ఐ గాట్ హర్ట్, రోహిత్ గాట్ హర్ట్. బట్ అల్టిమేట్లీ స్క్రీన్ మీద చూస్తే కనుక యూ ఫీల్ రియలీ హ్యాపీ. అంటే యూ వోంట్ రిమెంబర్ ఎనీథింగ్. అది యాజ్ ఇన్ లైక్ వెన్ యూ సీ ఓకే మనం ఎంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత అన్ని బాగా వచ్చినప్పుడు ఇట్ ఫీల్స్ గుడ్ అండ్ యూ ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. అండ్ సీనియర్ ఆర్టిస్ట్ లైక్ శివాజీ రాజా గారు ఉన్నారు, శ్రీనివాస్ అవసరాల గారు ఉన్నారు, a lot of artists, and he dealt with a lot of artists. And ఏం లేదు, హీ వాస్ ఫిక్స్డ్ అనమాట. నాకు కావాలి, ఎంతమంది ఉన్నా కూడా, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా నాకు కావాల్సినట్టే నేను చేయించుకుంటానని చెప్పి చేయించుకున్నాడు. బట్ ఈ హ్యాడ్ ఇస్ అండ్ వీ హ్యాడ్ ఆర్ ఫన్ ఆల్సో విత్ హిమ్. మా టార్చర్ తర్వాత వీ యూస్ టు ప్లే విత్ హిమ్ అండ్ వీ యూస్ టు బులీ హిమ్ అలాట్, నేను రోహిత్ కలిసి. అవునా? షూట్ అయిన తర్వాత షార్ట్ అయిన వెంటనే. అండ్ హీ వాస్ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఆల్సో. మీరు ఏమైనా చేయండి, నాకు మాత్రం షార్ట్ కావాలి. అండి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ గుడ్ ర్యాపో ఆన్ సెట్, క్రూ అండ్ కాస్ట్. సో అండ్ ఎనీవే ఆల్ ద బెస్ట్ Pradeep. Some amazing things about you over here. And dialogues మీరు చెప్పారు కదా, Sudhir, his brother had helped him with the dialogues. So దాని గురించి can you just explain, like expand a little bit more? Yeah, I love the combo అండి. అంటే ఈయన మానిటర్ ముందు కూర్చుంటారు, ఈయన డైలాగ్ రాస్తారు, ఆయన మానిటర్ చూసిన వెంటనే కట్ అని చెప్పి he'll turn towards his brother అనమాట. There was some chemistry. కెమిస్ట్రీ. వాళ్ళ బ్రదర్ ఇలా అంటేనే ఆయన ఓకే చెప్తాడు. అంటే నేను అడిగాను, అంటే డైరెక్షన్ మీరు చేస్తున్నారు, మీ బ్రదర్ చేస్తున్నారంటే, నువ్వు డైలాగ్స్ ఆయన రాశాడు కదా, మాడ్యులేషన్ ఐ వాంట్ హిమ్ టు కరెక్ట్. యా, సాటిస్ఫై అయితేనే ఐ కెన్, నాకు షార్ట్ వరకు ఓకే, కానీ మాడ్యులేషన్ అతను చూసుకోవాలి బికాస్ ఈజ్ ద డైలాగ్ రైటర్. సో ప్రతి షార్ట్ కి అలానే అయింది. ప్రతి షార్ట్ హీ వాజ్ విత్ హిమ్ అండి. సుధీర్ వాజ్ విత్ హిమ్. అతనికి ఆయనకి బ్యాక్ బోన్ సుధీర్. అండ్ బోత్ ఆఫ్ దెమ్ అండి. డైలాగ్స్ వెళ్తే 1 line డైలాగ్స్, బట్ కంటెంట్ మొత్తం ఆ డైలాగ్లో ఉంటుంది. అంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ అనేది యూ కెన్ అండర్స్టాండ్. ఐ డోంట్ థింక్ హిల్ రైట్ ఫర్ ఎనీవన్ ఎక్సెప్ట్ ఫర్ హిస్ బ్రదర్. Really? Yeah, he loves his brother so much. Wow, that's really good. So Sudhir and Pradeep, I hope you guys make a really good team and give our industry a lot more nice films. And also, if you see Nara Nandamuri, Nara Rohit, so 2 things coming together, this has not happened before. That's not happened. And so ఎలా అండి, what do you think, మీ perception నుంచి ఆడియన్స్ వైపు నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది? What do you feel it's going to be? నాకు రోహిత్ చేస్తున్నారని చెప్పిన వెంటనే ఐ వాజ్ ఎక్సైటెడ్ బికాస్ కలిసి పెరిగాము. ఇన్ఫ్యాక్ట్ హిస్ బ్రదర్, నేను, లోకేష్ వర్ ఆఫ్ ది సేమ్ బ్యాచ్. ఓకే. అండ్ హీ వాజ్ ది యంగెస్ట్ అనమాట. సో మిస్టర్ బులియం, బులి అని కాదు, మై సైడ్, చిన్నోడు కాబట్టి. బట్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఇట్ గాట్ అస్ రియలీ క్లోజ్ అనమాట. ద బాండేజ్ బిట్వీన్ అస్ గ్రూ అండ్ ఇట్ వాస్, అంటే బావా బామ్మర్దుల కంటే కూడా వి బికేమ్ మోర్ ఆఫ్ అ బెస్ట్ ఫ్రెండ్స్, మోర్ కైండ్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది డెఫినెట్గా. నారా ఫ్యామిలీ నుంచి ఒక హీరో అండ్ నందమూరి ఫ్యామిలీ నుంచి చూస్తున్నారు. అండ్ విలన్ ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ అ రియల్ విలన్ ఇన్ మై కెరియర్. సో ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. బట్ ఐ థింక్ వీ రీచ్డ్ ఇట్ అండి.
సీన్స్ వరకు మేము బాగా చేసాం. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం వీ హ్యాడ్ టు యాక్ట్ మోర్ అనమాట. అంటే ఒక ఎమోషన్ ఎలిమెంట్ లాస్ట్కి వచ్చి తగ్గిపోద్ది. అక్కడ రోహిత్కి తగులుతుందని నేను, నాకు ఎక్కడ తగులుతుందని రోహిత్. సో వీ లిటరలీ హ్యాడ్ టు యాక్ట్ ఓన్లీ ఇన్ ద క్లైమాక్స్. యా, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ రోహిత్. దట్స్ గుడ్. అండ్ వి బులీ ద క్రూ అనమాట. టైం గ్యాప్ రోహిత్ యాక్చువల్లీ చూస్తున్నప్పుడు కొంచెం యునో లైక్ Silent సైలెంట్ గా ఉంటాడు, ఉంటుంది, కానీ సైలెంట్ కిల్లర్ యాక్చువల్లీ. a lot of people don't know that. కదా, They think he's very silent. that's good అండి. అండ్ ఆల్సో ఇప్పుడు the production house, the Varahi Productions, I think they've also become family మీకు. అండ్ వాళ్ళ గురించి ఏం చెప్తారు? సాయి కొరపాటి గారు అండి. సాయి కొరపాటి గారు లేకపోతే అసలు రాజా చేయవేస్తేనే లేదు. హీస్ డన్ ఫిల్మ్స్ లైక్ ఈగా, లెజెండ్, అందల్ రాక్షి, అమేజింగ్ ఫిల్మ్స్. అండ్ దిస్ ఫిలిం కమింగ్ ఫ్రమ్ హిస్ ప్రొడక్షన్ హౌస్, అంటే ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి రావటం అనేది వీఆర్ బ్లెస్. నేను, రోహిత్, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు అండి, ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ చేతిలో పడతాం. అండ్ ఒక చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్సీడ్ అయినా కూడా ఆయన హీ బిలీవ్స్ ఇన్ ద స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ మీద ఆయనకి ఎక్కువ బిలీఫ్ ఉంటుంది. డైరెక్టర్ మీద హీ బిలీవ్స్ ఇస్ డైరెక్టర్. సో హీ డజంట్ ఇన్వాల్వ్ మచ్ ఇన్ టు ఎనీథింగ్. సినిమా బాగా వస్తుంది అంటే ఎంతైనా ఖర్చు పెడతానికి ఆయన రెడీ. ప్రతి దాంట్లో ఈజ్ దేర్. మీకు ఏం కావాలి చెప్పండి, నేను యాక్చువల్లీ నేను కూడా చూసాను. ఇఫ్ హీస్ ఆన్ సెట్ హీస్ వెరీ లైక్ యునో లైక్ ఓకే, Yeah, ఇట్స్ very నాట్ లైక్ chill out. ఒక ప్రొడ్యూసర్ సెట్ లో Yeah. ఉన్నారు, ఓకే అందరూ అలర్ట్ గా ఉంటారు. హీస్ వెరీ వెరీ కామ్, వెరీ చిల్. అండ్ అప్పుడప్పుడు రండి క్యారమెల్ కూర్చొని భోజనం చేద్దాం అన్నా కానీ లేదు నేను ఇక్కడే కూర్చొని భోజనం చేస్తాను, అన్ని హీరోలకి నాకు అది సంబంధం లేదు అంటూ ఉంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ షూటింగ్ ఆల్సో, షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా నన్ను రోహిత్ని కూర్చోబెట్టుకుని ఎవ్రీడే ఈ గివ్స్ అస్ అ కాల్. రోజు ఫోన్ చేసి మీరు ఇలా ఈ సినిమా హిట్ అవుతుంది, మీరు సో హీస్ కన్సర్న్డ్, వెరీ కన్సర్న్, లైక్ అ ఫ్యామిలీ మెంబర్, a fatherly figure. That's very అంటే good. when he talks to you, you feel like you're talking to a father, you're talking to your older brother. Really? Yeah, so he's more than a family to me right now. I think that's really good అండి. I'm really blessed working in his production. To get అంటే ఆయన్ని తెలవటం అనేది is a blessing for me. Wow. So all the best to the entire team. Thank And if you have to choose, ఇప్పుడు మీరు చెప్పారు కదా సాయి కొరపాటి గారు కూడా, రోహిత్ కూడా, విత్ ఎవ్రీవన్, విత్ ద డైరెక్టర్, అందరితో. సో you sound like you guys had a lot of fun on set. We did. So if there was one, actually I forgot to ask you, మీతో ఈషాతో ఏదో సీన్స్ ఉన్నాయా ఫిల్మ్? Not much of scenes. A climax. We did climax together. Okay, There's so a chasing sequence with her. So how is it working with her? How is she as an actor? And It was good అండి. అంటే I've seen her on screen అనమాట. ఈ ఫిలిం చూసిన తర్వాత నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ షీ కుడ్ డూ దట్ మచ్ అని. ఈ సినిమాలో మెయిన్ ప్లస్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హెస్ గాట్ అన్ ఇంపార్టెంట్ రోల్. జస్ట్ లైక్ ఊరికే పెట్టేసాము, పేరు కోసం పెట్టేసాము, కమెడియన్స్ని కూడా పేరు కోసం పెట్టేసామని కాకుండా this film starts from the heroine's point of view. okay. So she's got a lot to play in the film. ఇషా తల్వార్ అని వెంటనే ఓకే అంటే ఫస్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ షీ కుడ్ క్యారీ ఆఫ్ అని. బట్ ఐ వుడ్ సే షీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. చాలా బాగా అమేజింగ్ జాబ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్ వాస్ నైస్ సీయింగ్ హర్ ఆన్ స్క్రీన్ డూయింగ్, అంటే షీస్ హార్డ్ వర్కింగ్. మాది ఒక సీనే కాబట్టి ఐ రియలీ డోంట్ నో మచ్ అబౌట్. But from what you've seen, I'm sure from what I've seen. dubbing చేసినప్పుడు if you've I've seen the whole film. Yeah. Film చూసి Okay, so మీరు ఇంత చెప్పారు అందరి గురించి. సో if there's some fond memory set లో, whether it was pulling Rohit's leg లేదంటే Pradeep's leg, doing something ఏదైనా, whether they were pulling your leg, what is that one thing you'd always remember? Could be 2-3 also. Every day that I shot for this film. అందరూ అదే చెప్తారు, నేను కూడా అదే చెప్తాను. Seriously, this film మాత్రం from the bottom of my heart, every day I shot for this film because I got a chance to gel with a lot of people. అంటే యూనిట్లో ఒక శరత్ అన్న అని ఉన్నారు, ఆశా అని ఉన్నారు. they're all like they're very closely associated to వారాయి చలనచిత్రం. అంటే they are the next generation for వారాయి చలనచిత్రం. They are almost like our age అనమాట, నా ఏజ్, రోహిత్ ఏజ్. సో we gelled a lot and we had fun. We had
our own fun every day. Shoot tarvata we used to hang out together, catch up, sit, have a chat. And every day was a fun. ఆ బాండ్ moment. ఉన్నప్పుడు The bond, దెన్ yeah. షూట్ It was like a family. And it didn't feel like I was shooting for a film. It was like a family. Even problem ఉన్నా కూడా సరే they used to pacify me. లేదన్నా ఇచ్చేస్తే బాగుంటుంది, వచ్చేయండి రేపు వచ్చేయండి. I used to like all those. Oh really? Yeah. That's fun. అండ్ ఆల్సో ఇప్పుడు ఆడియో లాంచ్ రోజుకి చంద్రబాబు నాయుడు గారు అండ్ బాలకృష్ణ గారు దే సెడ్ సమ్ రియలీ నైస్ థింగ్స్. సో డూ యు వాంట్ టు షేర్ ఇట్ విత్ us? That was a blessing అంటే ఇద్దరు చంద్రబాబు ఒకవైపు. How was it to have ఇద్దరు స్టేజ్ పైన ఉన్నప్పుడు? అంటే ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు నందమూరి బాలకృష్ణ గారు, ఒకవైపు నారా రోహిత్ అండ్ ఒకవైపు నందమూరి తారక్. ఇట్ వాజ్ లైక్ టూ ఫ్యామిలీస్ గెటింగ్ టుగెదర్ అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఇండస్ట్రీలో. సో ఇట్ వాజ్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. ఇద్దరు ఒక్క స్టేజ్ మీద మా ఆడియోని ఓపెన్ చేయటం అనేది ఇట్ వాజ్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ వీ వర్ స్పెల్ బౌండ్ అనమాట. నాకు రోహిత్కి అయితే వీ డెంట్ నో వాట్ టు టాక్. అంటే వీ డెంట్ టాక్ మచ్ ఆల్సో ఆన్ స్టేజ్. All the talking was done by Chandrababu Naidu garu and Babai. So we really thank them for మీరు that. ఎప్పుడు అనుకున్నారా ఇలా మన ఇండస్ట్రీలో ఐ మీన్ ఇట్ బి నైస్ రైట్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అండ్ మేక్ ఫిల్మ్స్? ఐ మీన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మేము అందరూ అదే చేస్తున్నాం. అండ్ డూ హ్యావ్ యూ ఎప్పుడు అనుకున్నారా ఇలా అవుతుందని అండ్ యూ బి అ పార్ట్ ఆఫ్ ఇట్? No, I strongly believe, and it's not only about the inner family relation that we are talking about. It is like every artist in the industry is my family, and I really strongly believe that everyone are amongst my family, everyone. So I gel with everyone, and I call them with relation anamata. I try to form a relation. Yeah, so the whole industry is my relation, my family. కానీ మీరు ఎప్పుడు like did you ever think that you'd be a part of this, like something like this? I never thought of it. Okay, so last but not the least, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. Thank you so నేను మాత్రమే కాదు కానీ ఇండస్ట్రీలో కొంతమంది యాక్చువల్లీ చాలా మంది మీకు విష్ చేశారు, మీకు అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ రాజా చేయి వేస్తే. సో చూద్దాం. Hi Tarak, I wish you all the best. I hope your film does really well. Your eyes are looking very intense, looking good. The whole team of Raja Chai Veste, Rohit, you, everyone, I wish you all the best and I hope it rocks. Thanks. Namaste, నేను మీ సాయి తరుణ్ తేజ్. Wishing all the very best to Tarak Anna and Nara Rohit for Raja Chai Veste releasing on 29th of this month. And Raja Chai Veste team members అందరూ కూడా all the very best and all the success. Thank you. హలో అండి, రాజా చేయి వేస్తే తారక రత్న దానిలో విలన్గా చేస్తున్నాడు. సో ముందుగా విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మనకి ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ రావణాసురుడు కూడా ఉంటాడు. సో అలాగే ఎక్కడైతే హీరో ఉంటాడో అక్కడ విలన్ కూడా ఉండాలి. సో విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుద్ది, సినిమా అంత బాగుంటుంది. సో ముందుగా విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్ తారక రత్న, రాజా చేయి వేస్తేలో నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు. డిఫరెంట్ లుక్స్, నెగిటివ్ రోల్ లైక్ హీరోతో సమానంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్. హాయ్ తారక్, రీసెంట్గా మనందరం రాజా చేయి వేస్తే ట్రైలర్ చూసాం. ద ట్రైలర్ ఇస్ సూపర్బ్, ఎస్పెషలీ తారక్, యూ లుకింగ్ గ్రేట్ అండ్ ఆసమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. రాజా చేయి వేస్తే సినిమా April 29th రిలీజ్ అవుతుంది. సో ఐ వాంట్ టు విష్ తారక్ ఆల్ ద వెరీ బెస్ట్. This is me wishing all the very best to Tarak, Rohit and Sai Koripati garu. Good luck guys. ఓకే, సో దట్ వాస్ ఫన్. మీకు ఎలా అనిపించింది? Really overwhelmed, and because you interviewing me is a big surprise. I don't know how did that happen. You know who you should thank. Yeah, I know. I have to thank my wife for that. So I thank my wife for the big surprise and a lot of people who The entire team and I think everyone is like so eager to see ఈ ఫిల్మ్ ఎలా అవుతుంది, ఎలా ఐ మీన్ ఎలా ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారని. సో దే పుట్ ఇన్ దే హార్డ్ వర్క్ ఫర్ షూర్. And lot of everyone I చెప్పాను కదా, everyone are like my family members and they wishing our team. అఖిల్, ఆదర్శ్, Akhil, సుమలత గారు, తేజ్, Teju, చోటా మామ అందరూ everyone, they seemed so excited for you all. So I thank them a lot, and their support, their love, their blessings. I think this film should work out. And అఖిల్ ఒకటి చెప్పారు యాక్చువల్లీ, ఐ లవ్ ది ఇంటెన్సిటీ ఇన్ యువర్ ఐస్. ఐ థింక్ ఐ సో అగ్రీ విత్ హిమ్. మీరు ఇలా చూస్తే ఐ కెనాట్ ఇమాజిన్ యూ యాజ్ అ విలన్ ఆనెస్ట్లీ అండి. బట్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఐఎమ్ లైక్ వావ్, దిస్ ఇస్ సంథింగ్ రియల్లీ గుడ్. సో ఐడ్ లైక్ personally on my behalf all the very best to the entire team of Raja Chai Veste. Thank you so much. All the very best.
ఈ ఏప్రిల్ 29కి రిలీజ్ అవుతుంది. ఐ కెన్ సీ దట్ తారకన్న ఇస్ క్వైట్ టెన్స్డ్ బట్ I'm sure you guys will rock. Thank you so much. And also, Anna, one more thing before you go. Please tell us, the audience, why they should watch the film. As I said, this film is releasing on the 29th April of this 29th. month. It's got everything, and it's got comedy, it's got emotion, it's got action. Everything, whatever you expect, అంటే యూత్ కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి అందరూ వెళ్ళి చూడగలిగే ఒక మంచి సినిమా ఈ రాజా చేయి వేస్తే వారాయి ప్రొడక్షన్స్ నుంచి ఇంకొక అద్భుతమైన సినిమా నేను చెప్పగలుగుతాను. ఇస్ వాట్ వీ బిలీవ్ ఇన్. అంటే వీఆర్ పాజిటివ్. మేము ఫస్ట్ కాపీ చూసాం, సో వీఆర్ వెరీ పాజిటివ్ అబౌట్ ద ఫిలిం. సో ఇట్స్ యువర్ డెసిషన్ దట్ వుడ్ టేక్ అస్ టు అ నెక్స్ట్ లెవెల్. సో మీ బ్లెస్సింగ్స్, యువర్ లవ్ డస్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్లీజ్ డూ బ్లెస్ దిస్ ఫిలిం అండ్ డెఫినెట్గా హిట్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. Thank you so much. థ్యాంక్ యూ సార్.